అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. దీంతో మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు. మీ సంతోషం మీ శత్రువులు చూడలేక ఈర్ష్యతోటి ఏదో ఒక హాని చేయాలని మాత్రం చూస్తారు. కానీ రోజు ఆఖరికి ఏం చేయలేక కలిసి వెళ్ళిపోతారు. ఈరోజు హార్డ్ వర్క్ తోటి అన్ని పనులు మీరు నిర్వర్తించగలుగుతారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు సాగండి. ధైర్యం అలాగే ఉంటుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచుకోండి. బాధ్యతలు కొన్ని పూర్తి చేస్తారు. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. వ్యవస్థను కొనసాగిస్తారు. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామ్య అనుభూతి కూడా ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతమవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశి వారిలో మాత్రము అన్ని విధాలుగా మేలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు కూడా అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలు అయితే దక్కించుకోగలుగుతారు. సృజనాత్మకత పనులను చేసే ప్రయత్నాలు కొనసాగిస్తారు. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా అయితే ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉండడం జరుగుతుంది. కృషి యొక్క ఫలితాలను దక్కించుకుంటారు. కొత్త దాన్ని అనుభూతి చెందే ప్రయత్నాలు కూడా చేస్తారు. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి. మీ పని మీరు మాత్రమే చూసుకోండి. ఇతరుల మీద ఆధారపడకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్త వహించాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. రోజు రాశి వల్ల అదృష్టం మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించకుండా ఉండాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈ రాశి వారి కుటుంబం సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారి సంపద యొక్క పరిస్థితి మెరుగుపడే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు. వేగంగా అన్ని పనులు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కూడా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత అయితే ఉంటుంది. ఉద్యోగంలో మార్పు ఆలోచనలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారికి ఆగిపోయిన ఏమన్నా పనులున్నా కూడా పూర్తి చేస్తారు. సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి కూడా లభిస్తాయి. తెలియని వ్యక్తులను కూడా కలుస్తారు. ఈ రాశి వారి మనసు యొక్క ఆందోళన తొలగించబడ్డం ఈరోజు సాధ్యమవుతుంది. పనులు పెరుగుతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సొమడితనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. ఈరోజు వృధా చేసిన చర్చను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా పనులు చేస్తారు. ఈరోజు పని యొక్క మంచి ఫలితాలను పెంచుకుంటారు. ఖర్చులు కూడా జరుగుతాయి. పనులు బిజీగా ఉంటారు. రాశి వారిలో మాత్రం ఎక్కువగా ధైర్యం అనేది ఉంటుంది. కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం ఉంటుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రము మీకు మీరు సొంతంగా మందులు వేసుకోవడం వంటి పరిస్థితుల నుండి మాత్రం ఈరోజు మీరు మానుకోవాల్సి ఉంటుంది. మంచి డాక్టర్ను సంప్రదించిన తర్వాత మాత్రమే ఏదైనా సరే మీ నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో ఒకరి అనారోగ్యం కారణంగా మీరు ఎక్కువగా డబ్బును కూడా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి రావచ్చు. ఈరోజు కొన్ని విషయాల్లో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన విషయాలనేవి మీరు తెలుసుకోవడం జరుగుతుంది. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్ వ్యక్తులతోటి కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు సాగండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగం యొక్క
భార్యాభర్తల సమతుల్యతను పెంచడానికి సాధ్యమవుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యల్లో కొన్ని సమస్యలు ఈరోజు తొలగించబడిపోతాయి. ఈరోజు రాశివారి వ్యవస్థను కొనసాగిస్తారు. సంబంధాల విషయానికి వస్తే మాత్రం మెరుగైనటువంటి ఫలితాలు అనేవి దక్కుతాయి. భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు అనేవి ఉంటాయి. మరియు ప్రేమికులకు ఉన్నటువంటి చిన్న వివాదాలు పరిష్కారంగా ఉంటాయి. మరి వివాహము చేసుకునే వారికి అయితే శుభదినముగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకున్న వారి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆటంకాలు తొలగించబడతాయి. నా వివాహితులకైతే అత్త మామయ్యల తరపు నుండి కూడా శుభవార్త అందుతుంది. ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 70 మరియు లక్కీ కలర్ అయితే మరి దంతము. మరి ఈరోజు రాశి వారు మాత్రము పరిహారములో మరి రామాలయాన్ని దర్శించాలి, శ్రీ రామనామ స్మరణము చేయాలి, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము చేసుకుని కుంకుమార్చన చేయించుకోవాలి. మరి పేదలకు అన్నదానము చేయాలి, బ్రాహ్మణులకు దానము చేయటం వలన ఈ రాశి వారికి చాలా మేలు కలుగుతుంది. మరియు ఈ రాశి వారికి అయితే ఈరోజు 93% వరకు అయితే అదృష్టం అనేది కలిసి వచ్చే విధంగానే ఉంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.